ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా. అలాగే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వారితో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత క్షేమంగా మమ్మల్ని కాపాడడానికి, ఇంత క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద పెట్టిన ప్రభా, మీ కాపుదల, మీ భద్రత, మీ తోడు, మీ కృప మాకు ఉంచడానికి మేమే పాటివారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, పదవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాడు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. యాక్సిడెంట్లో, ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో నా ప్రభా, ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు దారి తప్పుతున్నారు, ఏ విషయంలో మీ మాట చెప్పు నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించి లోకపరంగా జీవిస్తున్నారు, గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీరు ఎలా జీవించమని మీరు చెప్తున్నారు, మేమెలా జీవిస్తున్నాము అనే గ్రహింపు నా తండ్రి మాకు అనుగ్రహించిన నా ప్రభా. ప్రతి దినము కూడా మమ్మల్ని మేము సరిచేసుకొని మీకిష్టడుగా మీరు చూపించిన దారిలో ఎలా నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా ప్రభు, వెర్రి వాళ్ళం నా తండ్రి, అజ్ఞానం నా ప్రభా. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చురుకుదనాన్ని నా ప్రభా మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత సహించారు, ఎంత క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటితో మొరపెట్టారు, వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభా కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చండి నా తండ్రి. దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపండి నా ప్రభా. మీ శాంతి సమాధానాన్ని మా కుటుంబాలు మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా ప్రభా మాలో కలిగించండి. జాలి, దయ కలిగిన హృదయాన్ని నా ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసుని మాకు రానివద్దు నా ప్రభా. ఎవరెవరైతే నా ప్రభా సమస్యల్లో ఉండి నా తండ్రి వాటి నుంచి బయటపడలేక ఎవరైతే బాధలు పడుతున్నారో నా తండ్రి, మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఉన్నారు, కుటుంబంలో రక్షణ లేదని ఎవరైతే బాధపడుతున్నారు, స్వస్థత లేదని నా ప్రభా ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మొదట సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎక్కడి నుంచి జారిపోయాను, ఇప్పటి వరకు నా కుటుంబం సంతోషంగానే ఉంది కదా, కానీ ఇప్పటి నుంచి ఎందుకు నాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎందుకు డిస్టర్బెన్స్ ఎందుకు నా కుటుంబంలో, నేనే ఎక్కడో జారిపోయాను, నా బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పిపోతున్నారు, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా నాకు తెలియకుండా, నా వాళ్ళెవరైనా నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా అని నా ప్రభా ఆలోచించుకొని వారు చేసిన తప్పు గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడి
మీ పాదాల దగ్గర కన్నీటితో వారు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. యాకోబు గారి వలె నా ప్రభా మీ పాదాలు ఎలా పట్టుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. యోబు గారి వలె నా తండ్రి సమస్తము కోల్పోయాడు ఒక్క దినమంది, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదయ్యా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగా కాడి పలికాడు. అంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్క చిన్న సమస్య వస్తేనే మేము ఎంత ఆలోచిస్తూ ఉంటాం నా తండ్రి, ఎంత సతమతమైపోతాం. ఆ చిన్న సమస్య మాకు ఎంతో భయంకరంగా కనపడింది నా ప్రభా. కానీ నా తండ్రి మేము ధైర్యం తెచ్చుకోవాలని మీ భక్తుల జీవితాలు మీ పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని తీసివేసిన ప్రభా ధైర్యాన్ని మాలో కలిగించండి. యోబు గారంత యథార్థపరులం కాదయ్యా, ఆయనంత నీతిపరులం కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. సమస్యలు చూసి ఎవరెవరైతే భయపడుతున్నారు, ఎవరెవరైతే అధైర్యపడుతున్నారు, ఎవరైతే నా ప్రభా ఆలోచిస్తున్నారు నా తండ్రి, వారికి ఉన్న భయాన్ని ఆలోచనని పిరికితనాన్ని తీసివేసిన ప్రభు. ఎన్ని సమస్యలున్నా సరే, సముద్రం అంటే సమస్యల గుండా నేను వెళుతున్నా సరే రెండు పాయలుగా చీల్చి నా తండ్రి నన్ను ఆరిన నేల మీద నడిపిస్తాడు అని మీ వైపు చూస్తూ విశ్వాసంతో నా ప్రభు ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. ఆ ధైర్యం మీరిస్తేనే నా ప్రభు మేము కలిగి ఉంటాం. మీరిస్తేనే ఆ విశ్వాసాన్ని నా ప్రభు మాలో మీరు కలిగిస్తేనే మీ ఎడల విశ్వాసంతో ఉంటాము నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు అక్కడ సమయంలో సిద్ధపడి ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. సిద్ధపడిన కన్యకల్లాగా నా తండ్రి ఎలా మేము సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి. వారి వైపు చూసి నా తండ్రి జాలిపడి నా ప్రభా దారి తప్పిపోతున్న గొర్రెల వలె బిడ్డలు నా ప్రభా మీరే మాకు మంచి కాపరిగా ఉన్నారని మీరు చెప్పారు నా తండ్రి. మా ఎడల నా ప్రభు మేము చేసిన తప్పుదైతే క్షమించి ఒక గద్దింపు చేసైనా తిరిగి మీరు చూపించిన దారిలో నడిచే భాగ్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి పేరైనా, మంచి ఆరోగ్యమైన, పేరు ప్రతిష్టలైనా సరే, మంచి జ్ఞానమైన టాలెంట్ అయినా సరే నా తండ్రి, గొప్ప కీర్తి ప్రతిష్టలు వచ్చినా సరే నా ప్రభ, ఆస్తులైనా, అంతస్తులైనా, స్థలాలైనా, పొలాలైనా ఏది కూడా మీ నుండి దూరం చేసేది ఏవి కూడా మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, మీ తోడు మాకుంటే చాలు, మీ పాదాల దగ్గర మేము ఉంటే చాలు నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండే భాగ్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి. మనుషుల వైపు మేము చూడకుండా, మనుషుల మాటల వైపు మేము లక్ష్య పెట్టకుండా మీ వైపు చూస్తూ మేము ఎలా ముందుకు సాగాలో మాకు నేర్పించండి నా ప్రభా. అటువంటి హృదయాలను మాలో ధైర్యాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రార్థన అవసరతలు నా ప్రభు నేనే పాటిదాన్ని నా తండ్రి. వారి సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తే వారికి జవాబు వచ్చిందని ఆశపడుతున్నాను. వారికి ఉన్న అటువంటి మనసును తీసివేసి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మీ మాట ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసి నా తండ్రి, వారు తెచ్చిన వారి ఏ అవసరత కలిగి ఉన్నారు నా తండ్రి, ప్రార్థన అవసరతను మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. జాలి గల దేవా, నా మీద జాలిపడి కనికరపడి బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి వారి ప్రార్థన అవసరతలు అంగీకరించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక్కసారి వారి వైపు చూసి కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి, వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఏ దారిలో బిడ్డలు నడుస్తున్నారు నా ప్రభు. మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించాలి, మీ బిడ్డలు మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు మిమ్మల్ని వెంబడించాలి, మీరు చూపించిన దారిలో నడవాలి. మీరు ఏ పనులైతే చేయమంటున్నారు అవే పనులు నా ప్రభు బిడ్డలు చేసే మనసుని, హృదయాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే మీరు చూపించిన దారి నుండి మాత్రం తప్పిపోకుండా ఉండే భాగ్యాన్ని, అటువంటి హృదయాన్ని నా ప్రభా
ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా, లోక ఫ్యాషన్లో జీవించకుండా, తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలతో మమ్మల్ని నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి కడుపులో నొప్పిని ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎందువల్ల కడుపులో నొప్పి వచ్చింది మీకు మాత్రమే తెలుసు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల నా తండ్రి ఎక్కడైనా తెలియక తప్పు చేసి ఒకవేళ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి వారి కుటుంబాల్లో నా ప్రభు శాంతి సమాధానంతో నింపి నా తండ్రి. ఎవరైతే కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. ఇంత భయంకరమైన రోగాలు వస్తున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారయ్యా, తప్పు మాదే నా తండ్రి. మీరు చెయ్యొద్దన్న పనే మేము చేస్తుంటాం, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల వైపు ఒక్కసారి చూసి దయతో నా తండ్రి, మీరు కోపపడని దేవుడు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి థైరాయిడ్తో బాధపడేవాడు, ఆస్తమాతో నా తండ్రి, ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో గడ్డలతో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా ప్రభా, క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో నొప్పి నా తండ్రి, అలాగే నా ప్రభా దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరు బాధపడుతున్నారు, ఫిట్స్తో, పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, నరాల బలహీనతతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ, షుగర్ ఎక్కువైనా తండ్రి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మొదటి వారు ఏ విషయంలో దారి తప్పుతున్నారు, ఏ విషయంలో మీ మాట చొప్పున నడుచుకోలేదు, గ్రహించుకునే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించి పశ్చాత్తాపపడే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మరణకరమైన వ్యాధితో బిడ్డలు ఉన్నా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమే నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని, కుటుంబాలు కట్టబడాలని, కుటుంబాల ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. లోకస్తులాగా లోకంలో బిడ్డలు ఆలోచించకుండా, లోకంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాన్ని యెహోషువ గారు చెప్పినట్టు మీరు ఎటైనా వెళ్ళండి, మీరు ఏమైనా చేయండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవించదమని ఎంత గొప్ప మాట పలికాడు. అంత గొప్ప మనసు నా తండ్రి, అంత గొప్ప భక్తిని నా ప్రభు మాలో కలిగించండి నా తండ్రి. అంత గొప్ప మీ ఎడల ప్రేమని మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము మా ఇంటి వారు మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని సేవించాలి, మిమ్మల్ని మాత్రమే వెంబడించి కృపాధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి జాబ్ రెగ్యులర్ కావాలని ప్రార్థించమని అడిగారు, మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి దినము కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, మరి ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకి గర్వం, అహంకారం రాకుండా కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా 9th month ప్రెగ్నెంట్ నా ప్రభా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గర్భఫలం నా ప్రభా, గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, గర్భఫలం ఎవరైతే పొందుకున్నారో, డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీరిచ్చే మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల వైపు, మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా, అయ్యో నాలో ఏ లోపం ఉందంట అని నా ప్రభు మనుషులు చెప్పే మాటలు లక్ష్య పెట్టకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభు.
మీకు అనుకూలమైన ప్రార్థన, మీరు ఇష్టపడే ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నా తండ్రి అనుగ్రహించండి. ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే తెలుసో తెలియకో నా ప్రభు వారి కుటుంబస్తులు ఏదైనా విషయంలో నా ప్రభు మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా తండ్రి. ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని యేసు నామంలో తీసివేసి నా ప్రభు ఆశీర్వాదంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరు నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి గర్భఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా ప్రభు మరి ఏ పాటి వారం నా తండ్రి మా మాట మా ప్రార్థన విని కూడా నా తండ్రి బిడ్డల గర్భాలు తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మేము అడిగినా కూడా మా మాట మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా, జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా, ప్రతి స్కానింగ్ నా ప్రభ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీరిచ్చిన గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడుపులో ఉన్న నా తండ్రి నా శిశువు నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నేనే పాటిదాన్ని, నేనెంత, నా భక్తి ఎంత అని నా ప్రభు తగ్గింపు కలిగి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ఆ తల్లుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా, కడుపులో ఉన్న శిశువులు నా తండ్రి మరి మీ దృష్టిలో మీ ఎడల ఎలా జీవిస్తారు, మీ దృష్టికి అనుకూలంగా జీవిస్తారు, వ్యతిరేకంగా జీవిస్తారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డలైతే కడుపులో గర్భములో ఉన్నప్పుడే నా తండ్రి బిడ్డల మనసును మార్చి నా ప్రభు వారి ఆలోచన మార్చి వారి మనసంతా మీ వైపే ఉండేలా మీ వైపే త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి భక్తుల్లాగా మీకు ఇష్టమైన బిడ్డల్లాగా మంచి ప్రవక్తలు అయ్యే కృపావరాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కడుపులో ఉన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే మనసులు నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా లోకాన్ని అసహించుకొని మీ దారి తప్పిపోతున్న మీ బిడ్డల్ని మీ వైపు తిప్పాలి అనే మనసుని నా ప్రభ, అనే హృదయాన్ని, అనే ఆలోచనలతో ఆ కడుపులో ఉన్న శిశువుల్ని నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి అనారోగ్యం, ఎలాంటి నా ప్రభ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మనుషులు చెప్పే మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నార్మల్ డెలివరీ నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరు నా తండ్రి. బిడ్డల వివాహాలు అంత డిలే ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే, అప్పుడు చూద్దాంలే అని నా ప్రభు డిలే చేసి ఉంటే క్షమించండి నా తండ్రి. లోకస్తుల ఆలోచన నా తండ్రి, లోకాన్ని వెంబడించే అటువంటి ఆలోచనలు మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. మీ ఆలోచనలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూసి, ఒకవేళ వాళ్ళ లోకంలో జీవిస్తుంటే, లోక ఆశలు లోక నడవడికలో నా ప్రభ బిడ్డలు జీవిస్తుంటే వారిని గద్దించి సరైన మీ దారిలో బిడ్డలు నడిపించిన ప్రభ వారి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే విడిపోరు నా తండ్రి. బిడ్డలు వారి మధ్యలోకి ఎంతమంది వచ్చినా సరే బిడ్డలు మాత్రం కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే కష్ట సుఖాల్లో నా తండ్రి ఒకరి ఎడల ఒకరికి తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణం అయ్యే వరకు కూడా నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఇద్దరు కలిసే ఉంటారు నా ప్రభ. విడిపోరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అలాగే నా ప్రభ మీ దయను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాలు నా ప్రభ ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు ఆ వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు
కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు, అప్పుల పాలవ్వరు, ఎవ్వరూ కూడా వారు నా తండ్రి వారికి ఏ లోటు లేకుండా ఆ వివాహం సవ్యంగా జరగాలంటే ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఎలాంటి గొడవలు అవ్వనివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, కలవాలని ఆశ కలిగి ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. తప్పు మాదేనా తండ్రి, ఆ పరిస్థితి రావడానికి మాదేనయ్యా తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. భర్తకు లోబడి జీవించమని చెప్పారు, భార్యని ప్రేమించమని చెప్పారు. మీ మాట పక్కన పెట్టి కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు నా తండ్రి బిడ్డలో కలిగించండి నా తండ్రి. వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి ఒకరి ఎడల ఒకరు సమాధానపడే మనసుని బిడ్డలకి నా తండ్రి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్త నా తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి వారికి ఉన్న బిడ్డలు నా ప్రభా అన్యాయం అయిపోకుండా, ఒంటరి వాళ్ళు అవ్వకుండా, బిడ్డల దుఃఖంలో జీవించకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా ప్రభా. ఎవరు విడిపోవడం మీకు ఇష్టం ఉండదు నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మీరు కలిసి ఉండమని మీరు చెప్పారు, జతగా కలిసి ఉండమని చెప్తే మేమేనా తండ్రి లోకస్తులాగా ఆలోచించి ఈ పరిస్థితి తెచ్చుకున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. జానగల దేవా, బిడ్డలకు మరలా నూతనంగా మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారి ఆడపడుచుకు నా ప్రభ వివాహం కోసం ప్రార్థించమని అడిగారు, వారి కుమారులకు వివాహం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూసి నా తండ్రి వివాహాన్ని నా ప్రభ త్వరలోనే నా ప్రభ మంచి సంబంధం కుదిరేలా మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి అవమానకరంగా మాట్లాడుతున్నారు, నా మీద నిందలు వేస్తున్నారని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డ వైపు చూడండి నా తండ్రి. మీ పని చేసి మీ సేవ చేసే భాగ్యాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేమెంత మా బ్రతుకులంత నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మీ పని చేసే భాగ్యాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ పని చేసేటప్పుడు ఎన్నో అవమానాలు నిందలు మాకు ఎదురైనా సరే మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా మీ పని ఎవరైతే చేస్తున్నారో, మీ సేవ, మీ వార్త, శుభవార్త, మీ సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉంటారయ్యా. మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, మనుషుల మాటలకి బాధపడకుండా, అవమానకరంగా మాట్లాడుతున్నారని నా ప్రభా బిడ్డలు దుఃఖపడకుండా వారికి ఓదార్పు మీరే ఇచ్చి, ధైర్యాన్ని మీరే ఇచ్చి, మీ నిమిత్తం హింసింపబడేవారు, నిందల పాలయ్యేవారు ధన్యులని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఏ తప్పు చేయలేదు, అయినా సరే నా తండ్రిని ఎంత అవమానకరంగా మాట్లాడారు, అయినా నా తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వారిని క్షమించి వారి తరపున తండ్రి క్షమాపణ అడిగాడు అనే మీ మాట, మీరు పలికిన మాటలు మీ మనసును జ్ఞాపకం చేసుకొని మీ పని, మీ సేవ ఎవరైతే చేస్తున్నారో నా ప్రభా బిడ్డలు బాధపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి ధైర్యంగా, సంతోషంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించిన ఆ ధైర్యం మీరిస్తేనే నా తండ్రి మేము పొందుకుంటామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే మీ బిడ్డలను హింసిస్తున్నారు, మీ బిడ్డలు నా ప్రభా ఎవరైతే నా తండ్రి బాధ పెడుతున్నారు, ఒక్కసారి నా ప్రభా మీ బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభా మీరే తోడుగా ఉంటారు నా తండ్రి. ఎక్కడెక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో ఒక్కసారి నా ప్రభా మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి పక్షాన మీరే యుద్ధము చేసి నా ప్రభా వారికి రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకి మీ రక్షణ కంచె వేయమని ఎవరైతే నా తండ్రి కఠినంగా చూస్తున్నారు, కఠినంగా నా ప్రభ మీ బిడ్డల విషయంలో నడుచుకుంటున్నారు, కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చి నా ప్రభ మీ ప్రేమ తెలుసుకునే కృపా ధన్యత ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఎవరైతే చదువుకుంటున్నారో, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు,
బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని, వారికి ఉన్న ఈ లోక జ్ఞానం తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఎగ్జామ్ లో, ప్రతి ఉద్యోగంలో మీ బిడ్డలే ముందుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం మీరిచ్చిందే కదా నా ప్రభా. మీరు ఆ జ్ఞానం ఇస్తేనే మీ బిడ్డలు నా తండ్రి ప్రతి విషయంలో ముందుంటారు నా ప్రభా. మీరు సహాయం చేయకుండా మీరు చెప్పారు నా తండ్రి, మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు నా తండ్రి. అయినా సరే మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. అయినా మా మీద జాలిపడి నా తండ్రి మా మాట ఆలకిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎవరు కూడా వారితో నా ప్రభా మరి శత్రుత్వం పెట్టుకోకుండా నా తండ్రి, మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అందరూ వారితో సమాధానంగా ఉండే కృప ధన్యత బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారి చుట్టూ, వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారి ముందు మీరుంటేనే యుద్ధము యెహోవాదే అని మీ చేతికి అప్పగించి దావీదు గారు యుద్ధానికి వెళ్ళారు నా తండ్రి. ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పేది మేం కాదు నా ప్రభా, మీరే మా ముందు ఉంటే నా ప్రభా ఆ ఇంటర్వ్యూలో మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి. అంత గొప్ప భాగ్యాన్ని నా ప్రభా అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీరు సహాయం చేస్తేనే మాకు ఉద్యోగాల బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారం అది చిన్నదైనా పెద్దదైనా సరే 30 60 100 ఫలింప చేయండి నా తండ్రి. ఒకవేళ వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉంటే మీ ఆలోచన, మీ చిత్తమే జరగాలయ్యా, మా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలు ముందుకు నడిపించండి. వారికి ఇచ్చిన ఆలోచనను స్థిరపరిచి నా ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా సరే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా ప్రభా జీవించే జీవితాలు బిడ్డలకు అనుగ్రహించండి. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యా. అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి, అత్యాశకు పోకుండా నా ప్రభా మీరు చూస్తున్నారు. నా తండ్రి నన్ను చూస్తానే ఉంటాడు, నా తండ్రి ముందు నేనెలా తప్పు చేయగలను, నేనెలా అన్యాయం చేయగలను అనే మనసు, భయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. అలాగే మా దేశం చుట్టూ నా ప్రభా మరి ఎవరైతే మా దేశాన్ని కాపుదల ఇస్తున్నారో నా తండ్రి, మరి బ్రదర్స్ ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఎలాంటి శత్రు భయం లేకుండా, ఎలాంటి నా ప్రభా ఏమరపాటు లేకుండా నా ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి. మీ జ్ఞానం, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. శత్రువుడు ఏ దారిలో వస్తున్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే నా ప్రభా చురుకుదనాన్ని, తెలివిని బిడ్డలకు కలిగించండి. మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభా. వారికి ఉన్న నా తండ్రి బలహీనతలు తీసివేసి నూతన బలము, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఎలాంటి ఆపదలు బిడ్డలకు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము, మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ శత్రువులు నా తండ్రి మా దేశంలోకి రాకుండా, చొరబడకుండా నా ప్రభా మీ 2 అంచెల కంచె మా చుట్టూ, మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని చెప్పిన దేవా, మరి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త అనారోగ్యాలు వస్తున్నాయని నా ప్రభా బిడ్డలు నా తండ్రి భయపడి, వినినప్పుడు భయపడకుండా నా తండ్రి నాతో మాట ఇచ్చాడు. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని నా తండ్రి చెప్పాడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని నా తండ్రి చెప్పినప్పుడు నేనెందుకు భయపడతాను? నాకు కానీ, నా బిడ్డలకు కానీ, నా కుటుంబానికి కానీ ఏమేం జరగదు. ఏ తెగులో కూడా, అది కొత్త వైరస్ అయినా, కొత్త రోగమైనా, కొత్త అనారోగ్య సమస్యలైనా సరే నా దాకా రానివ్వడు నా తండ్రి
కానీ నా ప్రభ మీ ఎడల విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. దేశం కానీ దేశం బిడ్డలు వెళ్ళినప్పుడు నా తండ్రి వారి వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని బాధ పెట్టకుండా, వారి మీద నా ప్రభ అధిక భారం వేయకుండా నా తండ్రి వారు చేయదగిన పని నా తండ్రి బిడ్డలు పొందుకొని తగినంత మట్టుకే నా ప్రభ ఆ పని అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల మీద నా ప్రభ ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో నా తండ్రి యోసేపు గారు దేశంగానే దేశానికి నా ప్రభ బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యోసేపు గారు అంత గొప్ప వరం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డలు నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా తండ్రి ఆ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. ఆ వారితో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో నా ప్రభు ప్రతి ఒక్కరు మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే మనసుని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. ఏ ఆటంకాలు, ఏ ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ, వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ మీరు రెండంచెల కంచె వేయమని వారి కుటుంబాలకి మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, ఎవరైనా మా వల్ల బాధపడుంటే వారిని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని, జాలిగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైనా మా విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, అవమానకరంగా మాట్లాడినా సరే వారిని తిరిగి శపించగే మాటలు నా ప్రభ మాలో నుంచి రానివ్వవద్దు నా ప్రభ. వారిని క్షమించి వారితో సమాధానపడి వారితో ప్రేమగా ఉండే మనసుని మాకు అనుగ్రహించండి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.